ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్ధారి అయి తెలియజేయు ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం. మమ్మల్ని సూక్ష్మంగా గ్రహించడం మహత్తర అవకాశం. చారిత్రాత్మక పరిణామం. నూతన యుగంలో గడిపోతాం. ఇప్పుడు కూడా మీరు ఇంకా ఆ కోట్లు కొద్దీ ఆ ప్రభుత్వం ఏమో ఎలక్షన్స్ పెట్టొద్దంటే ఆ నిమ్మగడ్డ ప్రసాద్ లాంటి వాడు ఇంకా ఎలక్షన్లు పెడతాం. మీడియాకి ఏమో స్టఫ్గానేమో చంద్రబాబు నాయుడు తొత్తని చెప్పించుకోవటం, ఏదో చెప్పటం, గందరగోళంలాగా అవకాశం ఉంది, తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అని అరాచక వార్తలతో ఇంక కట్టిపెట్టేసి నా మాట వినండి, మాకు అడ్డం వస్తే జైల్లో కుక్కుతాం, సీక్రెట్ ఆపరేషన్లు చేస్తాం లాంటి మురళీకృష్ణ లాంటి వాళ్ళు ఇప్పుడు కానీ కళ్ళు తెరుచుకోండి. నేను ఈ మెసేజ్లు స్టడీ చేసి డీజీపీకి ఎప్పుడైనా పెట్టాను. ఇలాంటి ఆపరేషన్ చేస్తున్నారయ్యా, మొత్తం మీద మారిపోవాలని చెబుతుంటే వినకుండా ఇప్పుడు కూడా మీరు ఎవరు ఇంకా మెసేజ్ నాకు రాకుండా ఎవరు ఆపుతున్నారు? ఒక హాస్టల్ సరోజన్ లాంటి వాళ్ళు ఇంకా బాధ్యతగా మారిపోయి ఏ చేత్తో కొట్టించారో తిట్టించారో అది ఆ పని మీద ఉండండి ప్రేమగా. పోలీసులు కొద్ది, కోర్టులు కొద్ది తమాషా చేయడానికి లేదు. ఇంకా ఎవరికో శిక్ష పడిపోతే రాదు. మీలో మనుషుల్లో మార్పు రావాలి. అందుకే ఇదంతా భగవంతుడి ఏర్పాటు. ఎవరినో తప్పు పెట్టేస్తే, ఎవరినో ఎదవం చేసేస్తే, నేను ఇక్కడ నన్ను రెచ్చగొట్టేసుకుని నేను తిట్టించేసుకుని ఆయన ఎవరినో ఎదవం చేసేస్తే నీకు వచ్చేది ఏం లేదు, ఆడికి వచ్చేది ఏం లేదు. ఎవరికి వచ్చేది? అందరూ చచ్చిపోతున్నాం. మనుషులుగా ఎవరూ బతకలేరు, తెలుసుకోండి. ఆషామాషి వదిలేసేయండి. ఇంకా మనసులు పెంచుకోండి, కూర్చోండి, చెప్పుకోండి. ఆ జడ్జిలు, సిట్టింగ్ జడ్జిలు, అధిరాకి దర్బార్ ఫామ్ అవ్వనివ్వండి, కూర్చొని చెప్పుకోండి. పద్యాలు పాటలు ప్రతిరోజు పాడుకోండి, చెప్పుకోండి. గంటకు అడ్మినిస్ట్రేషన్ చూసుకోండి. రిజర్వ్ బ్యాంక్ అంతా ఒక అకౌంట్ ఫర్ చేయాలి. దాదాపు నేను చెప్పాల్సిన అందరూ రాశాను. ఇక మీరు చూసుకోవాలి, ఎలాబరేట్ చేసుకోవాలి అవన్నీ. ధర్మం రక్షత రక్షత, సత్యమేవ జయతే.